హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధనికుల పద్మ తులసి. ఈరోజు చింత చిగురుతోటి నిల్వ పచ్చడి చేస్తున్నాను. అది ఎలా అంటే మనకి సమ్మర్లో చింత చిగురు దొరుకుతుంది. దాన్ని తెచ్చి ఒక అరకిలో చింత చిగురు తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని పుల్లలు ఏరేసి దాన్ని గుడ్డ మీద వేసి ఆరబెట్టుకోవాలి. నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. అలాగా ఒక రోజంతా 2 రోజులు ఆరబెట్టాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అది ఆరిన తర్వాత ఇలాగ ఉంటుందన్నమాట. చింత చిగురుతోటి మనం పప్పు చేసుకుంటాము, ఇంకా చాలా రకాల కూరల్లో కూడా వేసుకుంటాము. అలాగే ఇప్పుడు సమ్మర్లో దొరికే చింత చిగురుని ఇలాగే తెచ్చి ఇంకో 2-3 రోజులు ఆరిన తర్వాత దాన్ని ఎండలో పెట్టుకొని బాగా ఎండిన తర్వాత అది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఆ చింత చిగురుని దేంట్లోకైనా వాడుకోవచ్చు అనమాట. అలాగే ఈ చింత చిగురు మనకి చాలా మంచిది, తినడానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అది ఈ చింత చిగురుతోటి మనం ఇప్పుడు చట్నీ నిల్వ పచ్చడి చేసుకుంటున్నాం కదా, అది ఎలా ఉందో మీరు కూడా చూడండి, ఎలా ఉందో ట్రై చేయండి. దీంట్లోకి మనకి ఈ చింత చిగురు ఎండిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. దాంట్లో పుల్లలు అవి కూడా శుభ్రంగా తీసి ఆరేసేసుకోవాలి. చింత చిగురు ఎప్పుడు నీళ్ళలోనే ఆరబెట్టాలి, తడిది. అది దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసారనమాట, ఎక్కువ వేయలేదు. దీంట్లో పులుపు కోసం నిమ్మకాయలు, 1 డజన్ నిమ్మకాయలు తీసుకుని రసం తీసి పెట్టుకోవాలి. డజన్ నిమ్మకాయలు రసం అయితే సరిపోతుంది దీంట్లోకి. అలాగే 200 గ్రాముల మిరపకాయలు, ఒక 50 గ్రాముల మెంతులు, ఒక 3/4 కిలో నూనె అయితే సరిపోతుంది అన్నమాట. 200 గ్రాముల మిరపకాయలు, తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లిపాయలు మటుకు ఒక 100 గ్రాములు కావాలి. మెంతులు మటుకు ఒక 50 గ్రాములు కావాలన్నమాట. 50 గ్రాముల మెంతులు దోరగా వేపేసి పక్కన పెట్టేసుకుని దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నూనె పెట్టేసుకొని, నూనె ఒక 1/4 కిలో నూనె వేసి ప్యాన్లో దాంట్లో మనం 200 గ్రాముల మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా దోరగా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 1/4 కిలో కానీ కొద్దిగా 100 గ్రాములైనా కూడా సరిపోతాయి. అలా వేపుకొని పెట్టినాక మిరపకాయలని అవి కొద్దిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అది మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. అలాగే మిరపకాయలు శుభ్రంగా ఏగేసి పక్కన పెట్టుకున్నాక మనం అదే ప్యాన్లో నూనె తీసేసి కొద్దిగా నూనెతోటి ఈ చింత చిగురు ఉంది కదా, అది కూడా వేపేసుకోవాలి. దోరగా వేపేసుకున్నాక అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ చింత చిగురు కొద్దిగా అంటే ఎక్కువ వేగకూడదు, అలాగా చూసారు కదా, అలా వేగాలన్నమాట. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనం ముందుగా మిరపకాయలు వేపి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా అక్కర్లేదు, కొద్దిగా బరగ్గానే వస్తుందన్నమాట. అలా చేసి పెట్టుకున్నాక దాంట్లో వెల్లుల్లిపాయలు, ఈ చింత చిగురు వేపింది, ఉప్పు, ఈ కారం అన్నీ కలిపేసి మిక్సీ వేసేసుకొని అది బాగా, అంటే మరీ మెత్తగా అక్కర్లేదు, కొద్దిగా అలా చేసుకొని దాన్ని ఒక బేషన్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఈ మెంతులు కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మెంతులు కూడా పొడి చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఇంకో 1/2 కిలో నూనె వేసుకుని దాంట్లోకి పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకున్నాక ఇది మెంతి పొడి కూడా మనం దాంట్లో ఇప్పుడు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, చింత చిగురు, కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు అన్నీ కలిపి దాంట్లోకి తాలింపు కూడా వేసేసి దాంతోనే మెంతుల పొడి కూడా వేసేసి అన్నీ బాగా శుభ్రంగా బాగా కలపాలన్నమాట. ఆ తాలింపు, ఈ మెంతి పొడి అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు కూడా చాలకపోతే చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కలిసినాక మనం నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, అది నిమ్మరసం పిండేసుకుంటే లాస్ట్లో టేస్టీగా ఉండే నిల్వ ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి, టిఫిన్లోకి బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.